ప్రవేశింపజాలని తేజస్సునందు వసిస్తున్న అమరుడు ఆయనే, శ్రీమంతుడు ఆయనే, సర్వాధిపతి ఆయనే, తన సర్వమును మనకిచ్చిన దేవుడు ఆయనే. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధన పాట పాడుతూ మన మధ్యలోనికి మనం ఆహ్వానించుకుందాం. తేజస్సునందు వసించు అమరుడవు నీవేనయ్యా, శ్రీమంతుడవు సర్వాధిపతి నీవేనయ్యా. నీ సర్వము నాకు ఇచ్చిన దేవా, నీకే వందనాలు, స్తోత్రము. వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. చేతుల పైకెత్తి పాడదామా?
మార్గము సూర్యుని వలె ప్రకాశింపచేయుగాక. అనేక వేలకు కృతజ్ఞతగా చేస్తున్న పనిలో ప్రభు నిత్యము తోడుగా ఉండి ఫ్రాన్సిస్ మేరీ శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు దివ్యవాక్య కేంద్రములు పదవి గారిని వారి యొక్క బృందములు దీవించమని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి కుటుంబము కృతజ్ఞతగా ప్రత్యేక తరపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. డి నిర్మల జన్మదిన సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మల్లికార్జున్ వితల్య దంపతులు ఇద్దరు ఫాదర్ రవి గారు ప్రవచించిన విధంగా వారిద్దరు కలిసి జీవించినట్లుగా వారి మధ్యలో సఖ్యత చేకూరాలని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. డి నిర్మల ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా దివ్యవాక్య కేంద్రం తరపున శుభాకాంక్షలు. దేవుడిని దండిగా దీవించుగాక. శౌర్యులు కరుణాకర్ రెడ్డి లూట్ మేరీ అంజల్ బ్లెస్సీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపునట్లుగా మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు వరకు ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా ఫాదర్ రవి గారికి మరి బృందానికి మంచి దీవించమని పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్టుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు షెరీలు అబిన్ నిమ్మి ఏంజులో పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్టుగా మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు వరకు రాబో దినములలో కూడా దేవుని యొక్క దీవెనలు అపారంగా ఉన్నట్టుగా ఫాదర్ రవి గారి వారి బృందంపై పరిశుద్ధ ఆత్మ కుమారింపు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు పెన్ని జెస్సీ కుటుంబము. ఒక వ్యక్తి యొక్క కుమారుడి విషయంలో పొందిన దేవుని కృపను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక్ మహిమ మహేష్ నిశాంత్ వారిని చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము చదువుల జ్ఞానము దైవ భయము ఆత్మీయ ఎదుగుదలకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. కిషోర్ కుటుంబంపై దేవుని దీవెనల కొరకు వినీష రైన్స్ మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు దైవ భయం కొరకు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా గురువులందరికీ దేవుడు దీవించినట్టుగా అలాగే వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించినట్టుగా సింధుజ రాజేష్ సంతానం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి అనిత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. టీ కీర్తి మంచి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు. టీ కాంతమణి టీ కృపారాజు వీరభద్రారావు తనలో ఉన్న గడ్డ కరిగిపోయినట్లుగా సావిత్రి మంచి ఆరోగ్యం కొరకు మీనా వర్షిత 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించినట్లుగా పృథ్వీ సాయిరామ్ మంచి ఉద్యోగం బిడ్డలిద్దరు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. హెచ్ నోయల్ యశ్వంత్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు లైఫ్లో సెటిల్ అయినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. నవీన్ మంచి చదువులు కిరాణా షాప్ అభివృద్ధి వెంకటేశ్వర్లు జాబ్ పర్మనెంట్ అయినట్లుగా శిరోమయి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. దేవ పవర్కి బ్రెయిన్ సర్జరీ విజయవంతమైన కొరకు ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుని కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. వాత్సవ్ నిఖిల్ MBA నిమిత్తము జర్మనీలో ఉండగా మంచి జ్ఞానము వివేకము చదువులు జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుని యొక్క కృపా సహాయములు సమిత్ GRE IELTS ఎగ్జామ్లో మంచిగా ఉత్తీర్ణత పొందుతున్నట్లుగా జర్మనీ వెళ్ళటకు కావలసిన ప్రయత్నం కానీ విజయవంతం చేయనట్లుగా ఈ గృహాన్ని దీవించినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు. తాడిపల్లి జేమ్స్ సుజాత ఫాదర్ రవి గారి నేటి నుండి ప్రారంభించిన కారుణ్య ప్రవాహము కార్యక్రమం నిరంతరంగా సాగినట్టు ప్రతి ఒక్క కుటుంబం రక్షింపబడి దీవెనలు పొందినట్టుగా రవి థోమాస్ అసుంతరాని కుటుంబం ప్రభు చేసిన దేవునికి కృతజ్ఞతగా కోర్టు కేసు కొట్టివేయబడాలని పిల్లల కుటుంబాలను ప్రభు మెండుగా దీవించినట్టుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. 5వ వచనం సెకండ్ కింగ్స్ 2వ రాజుల గ్రంథము 2 కింగ్స్ 20వ అధ్యాయము 5వ వచనం. ఎవరు లేరా? కల్పన ఇక్కడ ప్రభువు సందేశం ఇది. నీ పితరుడు
దావీదు దేవుడను ప్రభుడవైన నేను నీ మొర వింటిని. ప్రభుడనైన నేను నీ మొర వింటిని. నీ కన్నీళ్లను కనులారా చూచితివి. నా కన్నులారా చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా దేవుడు మనకిచ్చే వాగ్దానం ఇది. నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను నీ కన్నులారా చూస్తున్నాను, నేను నీకు ఆరోగ్యమును దయచేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు. కానీ ప్రభు సంకల్పమును ఎవరు మార్చగలరు? అతడు చేయదలిచిన కార్యములు, దేవుడు చేయదలిచిన కార్యములను ఎవ్వరు కూడా ఆపజాలరు. కావున అతడు నాకు చేయగోరిన కార్యములు, దేవుడు చేయగోరిన కార్యములను చేసి తీరును. అతని ఇతర నిర్ణయముల వలె ఇదియు జరిగిపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీ జీవితంలో, మీ కుటుంబాలలో దేవుడు తలపెట్టిన కార్యములు అవి జరిగి తీరును. ఏ శక్తి కానీ, ఏ మానవుడు కానీ, ఏ ఆత్మ కానీ దాన్ని ఆపలేవు. అవి జరిగి తీరుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీకు ధాన్యములకు నిల్వ లేదు. నీ ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు, ఒలీవులు కాపు పట్టలేదు. అదే గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా ఉండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నాకు 2-3 గురువులు ప్రార్థన చేశారు. పద జోసెఫ్ ఎడాడు, మరి పద సిరిల్ గారి తర్వాత బాధ్యత తీసుకున్న మరుసటి రోజు పద క్రీస్తు గారి ఇక్కడికి వచ్చారు. ఆరాధన మందిరంలోకి నన్ను తీసుకుని వెళ్ళి, అప్పా నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశాను, దేవుడు నన్ను ఎంతో దీవించాడు, ప్రార్థన మర్చిపోకని చెప్పి నన్ను ఆశీర్వదించాడు. చెప్పాడు, నేను నడిపించిన దానికంటే కూడా దేవుడు ఇంకా ఎంత గొప్పగా ఈ మందిరాన్ని నిర్వహించబోతున్నాడని. అందుకే ప్రార్థనలో దైవజనులు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ తావున, ఈ స్థలములో, ఈ మందిరములో నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. మీ జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా ఈ మందిరానికి రండి. దేవుడిచ్చిన వాగ్దానము, ఈ మందిరం ద్వారా మీకు శుభములే కలుగుతాయి, మీకు మేలులే కలుగుతాయి, మీ కన్నీళ్ళే తుడవబడతాయి. ఏ కష్టముతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా ఈ మందిరములో దేవుని యొక్క కృప, విస్తారమైన కారుణ్యము ఒక నదిలాగా మీ మీద ప్రవహించబడుతుంది. ఆయన రక్తములో మిమ్మల్ని కడగబోతున్నాడు. ఆయన పరిశుద్ధమైన జలముతో, జీవ జలముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ఇక్కడ మీరు బలపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే నేను ప్రార్థన చేస్తుంటే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చివరి భాగము, అది నాకు ప్రేరణగా దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చివరి భాగం చదువుమా. 7వ వచనం చదువు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను ప్రభువైన నా పలుకులను ఆలిప్పుడు నేను మీకు నియమించిన బాధ్యతలను నెరవేర్తు వేని నా దేవాలయం పైనను దాని ఆవరణ పైనను అధికారములు నెరుపుదువు. నేను నా సన్నిధిలో నుండి దేవదూతల మనవులను పాలించినట్లే, నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ యొక్క దేవాలయం పట్ల అధికారం కలిగి ఉన్నావు, నువ్వు బాధ్యతగా ఉంటే నేను నా సన్నిధిలో ఉండు దేవదూతల మనవులను
ఆలకించినట్లే, ప్రార్థనలు ఆలకించినట్లే నీ మనవులను కూడా ఆలింతును. నీ మనవులు ప్రార్థనలు ఆలకింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ మందిరాన్ని బట్టి పరలోకములో దేవుడు ఏ విధంగా దేవదూతల ప్రార్థనలు వింటున్నాడో ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. నమ్ముచున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒప్పుకొనుము. నీవు ప్రభుడైన నా మీద తిరగబడితివని ఒప్పుకొనుము. నీవు నా మాట వినక ప్రతి పచ్చని చెట్టు కింద అన్య దైవములకు ఇర్మియా గ్రంథము 30 నేను నీకు జవాబిద్దును. అప్పుడు యువతులు ఆనందంతో నాట్యము చేయుదురు, వృద్ధులను యువకులను సంతసింతురు. నేను వారి శోక్యమును మీ శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. వారికి ఓదార్పును దయచేయుదును. సంతాపమునకు బదులుగా దుఃఖానికి బదులుగా ప్రమోదమును ఒసగుదును. నేను ప్రమోదమును ఒసగుదును. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరానికి అనేక మంది బాధలతో, దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో వస్తున్నారు. మరి అలా వచ్చే వారందరికీ కూడా ప్రియులారా దేవుడిచ్చే ఒక వాగ్దానం ఏంటంటే ఈ మందిరములో మీ శోకమును, మీ దుఃఖమును నేను నాట్యముగా మార్చగలను. మీకు ఓదార్పును దయచేయుదును. మిమ్మల్ని బలపరుతును, మీకు శక్తినిత్తును. మీ దుఃఖానికి బదులుగా మీకు ఆనందమును, ప్రమోదమును, అభ్యుదయమును దయచేయుదును. అవును ప్రియులారా, ఈ మందిరం పట్ల దేవుడు ఏర్పరచుకున్న ఒక గొప్ప ప్రణాళిక ఇది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఏ దుఃఖం ఉందో, ఏ బాధ ఉందో, ఏ కన్నీరు ఉందో మీలో ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తి యూ హ్యావ్ సమ్ హార్ట్ ప్రాబ్లం. ఎనీబడి హియర్ రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ నీకు చెప్పారు హార్ట్ ప్రాబ్లం, సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, లేకపోతే ఈ భాగంలో ఏదో పొడుస్తున్నట్టుగా పైకి ఈ భాగంలో చెస్ట్ కింద కొంచెం పొడుస్తున్నట్ట నొప్పితో కలిగిన బాధ, నొప్పి ఎవరికైనా ఉంటే ఒకసారి చేయబెట్టలేమండి. సైమన్ రెడ్డి నీ కూతురి పట్ల వివాహ విషయంలో దేవుడు త్వరలోనే కార్యం చేయబోతున్నాడు. ఎడమ కాలు మీద చర్మం, ఎడమ కాలు మీద స్కిన్, చర్మము పొలుసులుగా లేసిపోతున్న ఒక వ్యక్తి ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ హియర్ ఆన్లైన్ ఆర్ హియర్, ఒక వ్యక్తి ఎడమ కాలు, నీ కాలు మీద చర్మము పొలుసులుగా ఎండిపోయినట్లుగా ఉంది, లేచిపోతున్నట్టుగా ఉంది. అలాంటి ఒక వ్యక్తికి ప్రభు స్వస్థత దయచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము మనం ఇప్పుడు చూద్దామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను నేను మాన్పుదును. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. ఉదయ కాలము మనం చూసిన వాక్యము మళ్ళొకసారి చూద్దామా? ఆ దినమున అస్సీరియా బరువు మీ భుజముల మీద నుండి జారిపడును, దాని కాడి మీ మెడ మీద నుండి తొలగిపోవును, విరగొట్టబడును. ఏ విధంగా అంటే ఇంకొక వాక్యం ఉంటుంది అక్కడ, ఆత్మ అభిషేకం వలన.
ఆత్మ అభిషేకం వలన. ఉదయకాలం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విషయాన్ని. అలాగే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనం. నీతి వలన శాంతి కలుగు. 32వ అధ్యాయము 15వ వచనం. ప్రభువు పై నుండి తన ఆత్మను మన మీద కుమ్మరించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా, ఎడారి సారవంతమైన నేలగా మారును. పొలములో పంటలు పుష్కలముగా, పొలములో పంటలు సారవంతమైన నేల అడవిగా మారును. పొలములో పంటలు పుష్కలముగా పండును. మీరందరూ కూడా ఫలించే వ్యక్తులుగా మారబోతున్నారు. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరించబోతున్నాడు. అందుకని మీరందరూ కూడా మోకరించండి. మీ కుడి చేయి ఇక్కడ చాపండి. మీ మీద ఉన్న భారములు జారిపోవును. మీ మీద ఉన్న, మీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడును. ఇక్కడ ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీరందరూ కూడా మీ కుటుంబాలలో ఎలాంటి బంధకాలు ఉన్నాయో ఉదయకాల వాక్య పరిచర్యలో చాలా లోతుగా చూశాం. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కీర్తన 107లో 13 నుంచి 16, 17 వరకు మీరు వాక్యం చదివితే అక్కడ వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మన యొక్క చీకటిలో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకుని రాబోతున్నాడు. బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. ఇత్తడి తలుపులను, ఇనుప ద్వారములను బద్దలు కొట్టబోతున్నాడు. అలాంటి బంధకాల నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తున్నాడు. కనుక I request fathers to come forward and stretch out your hand over the oil and then we shall pray for the anointing. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క నూనెను ప్రభువా గురుత్వ అభిషేకంతో ఆశీర్వదిస్తుండగా ప్రభువా ఈ తైలము దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక. పరిశుద్ధాత్మ ఈ తైలం మీద దిగి వచ్చును గాక. అభిషేక తైలముగా, దురాత్మలను పారద్రోలే తైలముగా, స్వస్థపరిచే తైలముగా మారును గాక. గురుత్వ అభిషేకంతో ఈ బిడ్డల మీద ఈ తైలమును ఉపయోగిస్తుండగా వారి మీద, వారి కుటుంబం మీద ఉన్న భారములు జారిపోవును గాక. మెడ మీద కాడి విరగొట్టబడును గాక. అంధకార చీకటి శక్తులు ఆ పరిశుద్ధమైన అగ్ని అభిషేకములో నాశనం చేయబడును గాక. కల్వారి నుండి కాపుతున్న ప్రభువా, జాలువారుతున్న ప్రవహిస్తున్న యేసు రక్తములో దుష్టాత్మల ప్రభావములు, శాపములు విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. అలాగే ప్రభువా ఈ పీఠం ముందు ఉంచిన దివ్య కారుణ్య ప్రార్థన ఆ యొక్క కార్డ్స్ అన్నిటిని కూడా మీరు దీవించండి. అవును ప్రభువా, పౌష్టినము గారి ద్వారా మీరు పలికారు, ఎవరైతే నా దివ్య కారుణ్య పటాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తారో వారి జీవితంలో అనేకమైన మేలులు చేస్తానని వాగ్దానం ఇచ్చావు దేవా. ఆ మేలులన్నీ కూడా ఈ బిడ్డల జీవితాలలో జరుగును గాక. ఆ మేలులన్నీ కూడా దివ్య కారుణ్యం ద్వారా స్వస్థతలు, అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో జరుగును గాక. ఈ మెడ మీద ఉన్న ప్రతి కాడి తొలగించబడదు గాక. ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఫాదర్ రాజశేఖర్ గారు మనని ఈ ప్రార్థనలో నడిపిస్తారు. మీరు ఆన్లైన్లో చూడొచ్చు. ఫాదర్ రాజశేఖర్ గారు మనందరినీ కూడా ఫాదర్ తర్వాత మనం రిపీట్ చేద్దాం. ఫాదర్ చెప్పిన తర్వాత ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పించుచున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవిత భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకములో నీవు నాకు ప్రసాదించిన తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, గృహమును, ఆస్తిపాస్తులను మరియు అనేక ఆత్మలకు రక్షణ నిలయముగా ఉన్న ఈ దివ్య వాక్కు కేంద్రమును
శక్తుల నుండి, అన్ని దుష్టాత్మల శక్తుల నుండి, బంధకముల నుండి, కీడులన్నిటి నుండి కాపాడునుగాక. ఈ కారుణ్య చిత్రపటమును ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములు నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడను కాచి కాపాడునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు ప్రైజ్ ది లార్డ్. దివ్య కారుణ్యమునకు సమర్పణ ప్రార్థన. ఈ కార్డు దివ్య వాక్కు కేంద్రము ముత్తగి తరపున డివైన్ మర్సీ ప్రేయర్ వారియర్స్. ఈ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దివ్య వాక్కు కేంద్రం కోసము ఇక్కడికి వచ్చే ప్రజలందరి కోసము ప్రార్థన చేయాలి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది ఎవరికి బలవంతం కాదండి. ఎవరికి కావాలో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇష్టపూర్తిగా మేము ఇస్తాము. ఒకవేళ ఈ యొక్క మన సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అదేవిధంగా ప్రతిరోజు మీకు అందరికీ కూడా దేవుని వాగ్దానం పంపబడుతుంది. ఆ వాగ్దానం మీరు పొందుకోవాలంటే రిసెప్షన్లో వెళ్ళి మీ నెంబర్ ఇవ్వండి. వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీకు ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాగ్దానాలని, అలాగే రిట్రీట్కి సంబంధించి సెంటర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీకు వాట్సాప్లో మీకు ఫార్వర్డ్ చేస్తాం, పంపిస్తాం. ఎందుకంటే ఈరోజు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా, సోషల్ మీడియా అన్నింటిని కూడా మనం వినియోగించుకోవాలి, వాక్య పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందర ఉన్న వాళ్ళు వాలంటీర్స్ ముందరికి రండమ్మా.